హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మహేష్ విట్ట. చాలా రోజులు అయిపోయింది స్క్రీన్ మీద కనిపించి, మధ్యలో అరొకర చిన్న సినిమాలో కనిపించినా కూడా ఈ చాలా రోజులు గ్యాప్కి రీజన్ ఒక సినిమా ఉత్తుత్త హీరోలు అని చెప్పేసి నిన్నే ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. మరి ఈ సినిమాకి ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంత డిలే ఎందుకు అవుతుంది, ఈ మధ్యకాలంలో సినిమాలు ఎందుకు తగ్గినాయి, ఇవన్నీ కూడా మహేష్ మాటలను తెలుసు ప్రతి చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎట్టకేలకు ఒక పోస్టర్ రిలీజ్ అయింది అండ్ అంతకుముందు సాంగ్ రిలీజ్ అయినా కూడా మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఒక పోస్టర్. ఎందుకు ఇంత డిలే అవ్వకుంటూ వస్తుంది ఆ సబ్జెక్ట్? డిలే అంటే ఏం లేదు, ఇప్పుడు అది చాలా ఉండే లేదండి పంచాయతీలు చెప్తే అదొక గంట అవుతుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న సినిమా అంటారు కదా, చిన్న సినిమా అంటే ఒక చిన్న సినిమాలో ప్యాడింగ్ అన్న ఉండాలి. ప్యాడింగ్ ఉంటే అది చిన్న సినిమా కాదు ఫస్ట్ పాయింట్, కానీ ప్యాడింగ్ అన్న ఉండాలి. తర్వాత మార్కెట్ ఉండాలి. ఇప్పుడు మహేష్ విట్ట మార్కెట్ ఎంత అంటే, మహేష్ విట్ట మార్కెట్ ఇప్పటివరకు ఇంకా అసలు జీరో, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఒక సినిమా కూడా హీరోగా చేయలేదు. సో మహేష్ విట్టాని మన సినిమాలో మహేష్ విట్టకు ఒక క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది అనుకొని మహేష్ విట్టాని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలనేది ఎవరికి రాలేదు ఆలోచన. సో నాకేంటంటే లాక్డౌన్లో అనిపించింది, అరే ఒకటి చేస్తే బాగుంటుంది కదా మన ఫ్రెండ్స్ అందరం కలిసి అని. సో నాకు తర్వాత కిరణ్ బోరం కానీ, సుహాస్ కానీ, మన వైవా హర్ష కానీ, వీళ్ళందరూ యూట్యూబ్ నుంచి వచ్చి అరే బాగా కొట్టారంటే జనాలు ఆదరిస్తున్నారు కదా, మనం కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అనేసి. నాకున్న ఇప్పుడు ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఏంటంటే, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నీకు ఎక్కడో చోట ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక 100 కోట్ల 1000 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ కూడా నెక్స్ట్ సినిమా తీసేటప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్ చూసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకొని మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని రిలీజ్. సో అట్లా ఏంటంటే నాకున్న నాలెడ్జ్తో ఫస్ట్ ఒక వర్షన్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది కాదు, ఇంకా బాగా తీయాలి మనము అని. సో దాంట్లో మార్పులు అది ఇది అన్నీ చేసుకుంటే చిన్నటి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ అనేది ఇప్పుడు నా చిన్న సినిమానే ఉంది, దీనికి ఒక పెద్ద తలకాయ ప్రెజెన్స్ అని పడింది అనుకోండి, వారంలో సినిమా రిలీజ్ అయిపోతుంది. ఒక పెద్ద తలకాయది ప్రెజెన్స్, ఒక పెద్ద ప్రొడక్షన్ ప్రెజెన్స్ కానీ, ఒక పెద్ద హీరో ప్రెజెన్స్ కానీ. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే సినిమా బండి ఉంది, సినిమా బండి కూడా సింపుల్గా తీశారు, ఒక చిన్న సినిమా. అది ఏ ప్యాడింగ్ లేదు, ఏమీ లేదు, తక్కువ ఖర్చుతో సింపుల్గా తీశారు. కానీ ఇది ఎవరు రాజ్డీకే ప్రెజెన్స్ కాబట్టి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. రాజ్డీకే ప్రెజెన్స్ లేకుంటే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అట్లా ఇప్పుడు బలగం ఉంది, బలగం ఒక చిన్న సినిమా, దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి, దిల్ రాజు ప్రెజెన్స్ కాబట్టి రిలీజ్ అయింది. ఇప్పుడు ఏం లేదు, మనం ఒక ఓటీటీకి వెళ్ళినా, మనం ఒక థియేటర్కి ఒకటి పెట్టుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనమే పెట్టుకోవాలి, రిలీజ్ కూడా మనమే పెట్టుకొని మనమే వస్తుందా పోతుందా తర్వాత మనమే చేసుకోవాలి మొత్తం. లేదు అంటే కనుక ప్యాడింగ్ పెట్టుకొని చేసుకోవాలి. ప్యాడింగ్ పెట్టుకునేటట్లయితే మన దగ్గర అంత బడ్జెట్ లేదు, మనం అంత పెద్ద సినిమా కూడా తీయలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇండస్ట్రీలో సర్కిల్ ఉండాలి. ఇప్పుడు అదే నాకు ఎవరినో ఒక పెద్దవాళ్ళు తెలిసిండి, సార్ నేను ఒక సినిమా తీసిన సార్, మీరు ప్రెజెంట్ చేసి ఏదో ఒకటి చేసి రిలీజ్ చేయండి సార్ అని, కానీ సరేలేరా చేసేస్తాము అని చెప్పేశారు. సో మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. కానీ ఇన్ని సంవత్సరాలు మహేష్ విట్ట ఇండస్ట్రీలో ఉండి ఒక సినిమాకి ప్రెజెన్స్ అని వేయించుకోవడానికి ఎంత కష్టమా? కష్టమే. ఒకటే డార్లింగ్, ఏంటంటే నువ్వు ఉన్నావు యాంకర్ అవుదామని వచ్చినావు, నువ్వు రాగానే నీకు ఛాన్స్ ఇస్తారు, కానీ నిన్ను ఒకటి భుజాన్ని వేసుకోవడం. నీకు ఛాన్స్ ఇస్తారు, సరే ఒక ఛాన్స్ చేసి చూడమో చూద్దామని, నువ్వు బాగా చేస్తున్నావు, నీ వల్ల డబ్బులు వస్తుందంటే ఒక ఛానల్ నీకు జీతం ఇచ్చి పెట్టుకుంటారు. నిన్ను భుజాన్ని వేసుకొని నిన్ను పైకి తీసుకెళ్ళాలని ఓడనుకోడు. ఇక్కడ ఏంటంటే ఎవరి దారి వాడిదే, ఎవడంతటూ వాడు పరిగెత్త అంటాడు. సో మనం కూడా ఏంటంటే ఒక 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 గోల్. ఇప్పుడు నా సినిమా ఉంది, నేను టీజర్ లాంచ్ కానీ, ట్రైలర్ లాంచ్ కానీ, సాంగ్స్ రిలీజ్ కానీ, పోస్టర్ రిలీజ్ కానీ ఎవరినో ఒకరిని అడుగుదాం అనుకుంటానే అనుకో, వాళ్ళు దేకం కూడా దేకరు. ఓకేనా? ఇదే సినిమా నేనే సొంతంగా ఇంకా ఏదో ఒకటి కష్టాలు పడి నేనే సొంతంగా రిలీజ్ చేసి హిట్ కొట్టాను అనుకో, టక్క 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 4 సినిమాలు వస్తాయి నాకు. ఇది హిట్ కొట్టిన తర్వాత నిన్ను ఎవడైనా కానీ దగ్గర తీసుకుంటాడు, కానీ నువ్వు స్ట్రగుల్లో ఉండేటప్పుడు ఎవడు తీసుకోడు. బట్ ఒక పెద్ద ప్రొడక్షన్కి ప్రెజెన్స్ అని వేయడానికి ఒక కంటెంట్ బాగుంది అనుకుంటే వాళ్ళకు కూడా ప్లస్సే కదా. వాళ్ళకు ప్లస్సే. ఈ 2 సినిమాలు ప్రెజెన్స్ అని పడిన తర్వాత 2 సినిమాలు హిట్ అయ్యాయి. అవును, వాళ్ళు కంటెంట్ చూస్తే, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ, ప్రొడక్షన్ హౌసెస్ కానీ ప్రెజెన్స్ మేము వేస్తామని చెప్పి ముందుకు వస్తారు కదా. చూడాలి కదా ఫస్ట్. ఒక ఓటీటీకి 100 సినిమాలు ఉన్నాయి లైన్లో. ఇప్పుడు ఒక మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్తే రోజు ఒక 10-20 సినిమాలు లైన్లో ఉంటారు. ఆడ మా సినిమా రిలీజ్ చేయండి సార్, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి సార్ అని. వాళ్ళు ఫస్ట్ చూడాలి కదా, వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇప్పుడు అదే నా చూపించడం నీకు కష్టమని అడుగుతున్నా. చూపించడం కష్టమే. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతాను.
నీ మీద 10 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తుంది. వీడి మీద ఏమొస్తుందో తెలియదు, ఎందుకు పెట్టాలి నేను? ఇప్పుడు నీ మీద 10 రూపాయలు, ఇప్పుడు మన కిరణబోరం ఉన్నాడు, నాకు మంచి ఇన్స్పిరేషన్. ఇది వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 40 నిమిషాలు అంతే, పక్క ఊర్లే. మనోడు ఫస్ట్ సినిమా తీసినాడు, రాజావారు రానివారు తీసినాడు, ఓకే. తర్వాత ఇది ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసినాడు, హిట్ కొట్టిన తర్వాత మనోడికి లైనప్ వచ్చింది. ఎందుకంటే ఒక మార్కెట్ ఓపెన్ అయింది, మనోడికి మార్కెట్ ఓపెన్ అయింది, నాకు ఇంకా మార్కెట్ ఓపెన్ కదా. నా మీద వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు ఫస్ట్ పాయింట్ అది. ఈ సినిమాకి లాక్డౌన్ కంటే ముందే స్టార్ట్ అయింది కదా, లాక్డౌన్ ముందే స్టార్ట్ అయింది. మీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చేయాలి అని చెప్పి మీ అందరూ కలిసి ప్లాన్ చేసి, లాక్డౌన్ ముందంటే ఏ సీజన్ బ్రో అది, ఏ ఇయర్ బ్రో? సీజన్ 3 ఫస్ట్ వేవ్ తర్వాత డెసిషన్ తీసుకున్నా, సెకండ్ వేవ్ తర్వాత సినిమా స్టార్ట్ చేసిన. అది 1920 ఆ టైంలో బయటికి రాగానే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి 20లో సినిమా స్టార్ట్ అయింది. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం కూడా దీని గురించే. దీని పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు లేకనే మళ్ళీ బిగ్ బాస్ పోయినా, మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళి మళ్ళీ కష్టపడి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నా. ఏదైనా జనాలు అట్లా చూసేసిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ని సినిమాల్లో చూడలేకపోతున్నారా? మీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ, సినిమా వాళ్ళకి సేమ్ ప్రాబ్లం అవుతుంది. సినిమా వాళ్ళని సినిమా థియేటర్కి వెళ్ళి చూడట్లా. ఇప్పుడు బోర్ కొడితే ఏం చేస్తారు? క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఏదైనా క్రికెట్ మ్యాచ్ వస్తా అంటే చూసుకుంటారు, మందు కొట్టే వాళ్ళు అయితే కూర్చొని మందు కొడతారు. ఎంటర్టైన్మెంట్ కావాలనుకునేవాడు సినిమాకి వెళ్తాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మొత్తం బయట దొరుకుతుంది. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక పెద్ద సినిమానే రిలీజ్ అయింది, బాగుందా బాగాలేదా మిక్స్డ్ టాక్ వస్తుంది. ఒక వారం తర్వాత ఆడియన్స్ ఫిక్స్ అయ్యాడు, సరే చూద్దాం ఇదేదో బాగుందంటారు అందరూ అని. ఆ లోపల ఓటీటీ అనౌన్స్ చేసేస్తాడు, ఒక 10 రోజులు ఆగండి నేను చూపిస్తా అని. ఎందుకు పోతారు? అది ఆడియన్స్ని తప్పని కాదు, సినిమా ఇండస్ట్రీ తప్పని కాదు, ఒక స్ట్రగ్లింగ్ ఇది. నువ్వు ఒక బిజినెస్ చేస్తావు ఉండాలి, ఒక ప్రోడక్ట్ నువ్వు తయారు చేసుకున్నావు, ఆ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే నువ్వు జనాల్లోకి తీసుకెళ్ళి దానికి జనాదరణ పొందిన తర్వాత నీకు స్పాన్సర్స్ వస్తారు బయట నుంచి. సో మన దాంట్లో ఏంటంటే నువ్వు ఒక సినిమా తీసుకుని నువ్వు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఇండస్ట్రీ వస్తుంది నీ దగ్గరికి. అంతేగాని ఇప్పుడు నేనే ఉన్నా, నాలాగే ఎన్ని సినిమాలు ఉంటాయి, అన్ని సినిమాలు వీళ్ళు పెద్ద వాళ్ళు అందరూ పాపం పనులన్నీ ఇచ్చిపెట్టుకో మాలాంటి సినిమాలన్నీ చూడరు కదా, ఇదే పని కాదు కదా వాళ్ళకి, వాళ్ళు ఆర్గనైజేషన్ అయితే నడపట్లేదు కదా, వాళ్ళది బిజినెస్సే కదా పాపము. సో వాళ్ళకి ఇల్లు కడవాలి, వాళ్ళు ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఉంటుంది కదా. సో నేను చెప్పేది అది, ఇప్పుడు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. ఒక హీరో దగ్గరికి వెళ్ళి నా పోస్టర్ లాంచ్ చేయంటే పట్టించుకోవట్లేదు, ఒక హీరో దగ్గరికి వెళ్ళి నా సాంగ్ లాంచ్ చేయండి అన్న, మీ చేతుల మీద సాంగ్ లాంచ్ అయితే నాకు కొంచెం గుర్తింపు వస్తుంది అనే కానీ వాళ్ళు ఎందుకు నాలాగే 100 మంది అడుగుతాంటారు వాళ్ళని. ఇప్పుడు నన్ను ఎందుకు చేయాలి వాళ్ళు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకేంటి చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు నీకు ఆకలి ఉంది, తినడానికి డబ్బులు లేవు, ఎవడో కూడా అన్నం పెడితే బాగుండని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు సంపాదించుకొని నువ్వు తినాల్సిందే, ఎవడో కూడా వచ్చి నీకు ఎందుకు పెడతాడు? అది మొన్న రీసెంట్గా కూడా సోయల్ సేమ్, నువ్వు ఎట్లయితే డబ్బులంతా సంపాదించిన డబ్బులన్నీ పెట్టేసావు అట్లాగే పెట్టావు సినిమా చేయడం, అది పెద్దగా అడగపోవడం, అది ఓవరాల్ ఎపిసోడ్ అంతా పెద్ద కాంట్రవర్షియల్గా నా సినిమా ఎందుకు చూడట్లేదు క్వశ్చన్ చేయడం మనోడు. మళ్ళీ అది కాకుండా రిలీజ్ సినిమాలు చూసే బదులు కొత్తగా వస్తున్న సినిమాలు చూడొచ్చు కదా, కరెక్ట్గా ఫ్రైడే టైంకి రిలీజ్ ఎందుకు పెడుతున్నారు సినిమా రిలీజ్ టైంకి, ఇట్లా బోల్డ్ అన్ని స్టేట్మెంట్స్ మనోడు పాస్ చేయడం జరిగింది. సో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా దాని అంతర్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆడియన్స్ చాలా రకాలు, కొందరు ఓన్లీ పొలిటికల్ న్యూస్ చూస్తారు, వేరేది ఏం చూడరు, ఓన్లీ పొలిటికల్. ఇప్పుడు మా మామ ఉన్నాడు, ఇది మా వైఫ్ వాళ్ళ ఫాదర్, ఆయన ఓన్లీ పొలిటికల్ న్యూసే చూస్తాడు, వేరేది చుట్టూ. మా నాన్న ఉన్నాడు, పాత సినిమాలే చూస్తాడు, కొత్త సినిమాలు అసలు పట్టించుకోడు, ఓన్లీ పాత సినిమాలు చూస్తాడు. మా అమ్మ ఉంది, ఓన్లీ సీరియల్సే చూస్తుంది. తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, ఓన్లీ వెబ్ సిరీస్లే చూస్తారు వాళ్ళు. టీవీ ఆడియన్స్ వేరు, ఓటీటీ ఆడియన్స్ వేరు, ఓటీటీలో కూడా నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ వేరు, మిగతా ఓటీటీల ఆడియన్స్ వేరు, యూట్యూబ్ ఆడియన్స్ వేరు, ఇట్లా రకరకాలు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే టీవీలో నిన్ను చూసినారు కాబట్టి నన్ను ఇక్కడెందుకు చూడట్లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఎవరికన్నా, వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళని గుర్తుపట్టలేదు అంటే ఇదేంటో నన్ను గుర్తుపట్టట్లేదని హట్ అవుతారా? పట్టేటోడు పడతాడు, లేకుంటే లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతారు, ఏమని మీరేం చేస్తుంటారు భయ్యా, వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాడు సినిమాలు చూడు, యూట్యూబ్ చూడు, టీవీ చూడు కాబట్టి
బిజినెస్ పీపుల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేస్తుంటారంటే సార్ నేను ఇట్లా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటా సార్, యాక్టర్ని అని చెప్తా. దానికి నేను హట్ అయిపోయి అదేంది నన్ను చూడలేదా నువ్వు అంటే ఏముంటుంది. కానీ ఎందుకు మీరు అందరూ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఆ ఫేమ్ చూసి సినిమా తీసేయాలి మనకి ఎంత ఫేమ్ వచ్చేసింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నారు ఏంటి అందరూ? ఫేమ్ వచ్చిందని సినిమా తీయట్లే, డబ్బు వచ్చిందని తీస్తున్నాం. ఇదే డబ్బులు 10 ఏళ్ల కింద ఉండింటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్యలో ఆఫీస్ వచ్చి హీరో అయిపోయింది. డబ్బులు లేవు, మన మీద పెట్టేవాళ్ళు లేడు. ఎందుకంటే మన మీద ఒకరికి నమ్మకం రావాలి పెట్టాలంటే. డబ్బులు వచ్చినాయి, సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఇది. కానీ మీకు వచ్చే రెమ్యూనరేషన్కి సినిమా తీయలేము అన్న థాట్స్ లేవా మీ ఎవరికి? అంటే ఇప్పుడు సోయల్ పరిస్థితి చూసుకుంటే ఉన్న డబ్బులు పెట్టేసినా కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చి ఇంకో 4-5 కోట్లు పెట్టాల్సి వచ్చింది ఆ బడ్జెట్ మీద. ఇప్పుడు మీ సంగతి తీసుకున్నా కూడా 2019లో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు లేట్ అవుతుందంటే బడ్జెట్ ప్రాబ్లం. స్టార్టింగ్ మీరు పెట్టేటప్పుడు తెలుస్తుంది కదా సినిమా బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుందేమో, పెట్టగలమా లేదనే పాయింట్ వస్తుంది కదా. నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు సినిమా తీద్దామని దిగుతావు, దిగిన తర్వాత 300 అవదని తెలుసు కదా. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కి చేద్దామనే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంత దిల్ రాజు గారు చెప్పినట్టు 2% 1% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పటికీ కృష్ణ గారికి ఎంతమంది వచ్చారు పొద్దున్నే నేను యాక్టర్ అయిపోతా అని, నేను యాక్టర్ అయిపోతాను ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఐటీ జాబ్స్ లేవని తెలుసు, కానీ బీటెక్లో ఎంతమంది జాయిన్ అవుతారు. ఇప్పుడు పొలిటికల్గా మనం గెలుస్తామో లేదో అని తెలియదు, కానీ ఎంతమంది డబ్బులు పోగేసుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా నేను నిలబడతా ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా అంతే, అంటే అవుతుందో లేదో. ఇప్పుడు ఇది నెగిటివిటీని మైండ్లో పెట్టుకొని అసలు అడిగే ముందు వేయకుండా సైలెంట్గా ఉండే బదులు అయితే అవుతుంది పోతే పోతుంది ఒక అడిగి వేసి చూద్దాం. ఇప్పుడు నేనేంటంటే సినిమా తీసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత మనకు బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు వస్తారు, తర్వాత హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మనం సేవింగ్స్ సైడ్ వెళ్ళిపోతాము, మనం రిస్క్ తీసుకోలేము అనుకునే బదులు సరే ఎట్లా నాకేది కరెక్ట్, నేను ఎనర్జీగా ఉన్నా, యవనంలో ఉన్నా, నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, మంచి ఛాన్స్ ఇచ్చాడు, ఒకసారి ట్రై చేద్దాం అంతే. ఒకసారి ట్రై చేసి ఇక్కడ ఇంకొకటి ఉంది, నా స్వార్థం ఇంకొకటి ఉంది, ఇదేదో అది ఇదేని కాదు. కానీ ఉన్న హీరోలందరూ బిజీ. నువ్వు ఒక సంవత్సరం కింద ఒక సినిమా హిట్ కొట్టిన హీరో దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్ళి డేట్లు అడిగితే 3 ఏళ్ళ వరకు లేవన్నా మొత్తం బ్లాక్ అయిపోయినాయి అంటారు. ఇలాంటి వాళ్ళకి మనం నేనున్నా అని చెప్పి ఒక ఛాన్స్ ఇద్దాము, నేనున్నా అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇద్దాము అన్నా. నేను కూడా అదే నా మీద ఓడబెట్టలేదన్నా, నా మీద నేనే పెట్టుకుని ఒక సినిమా తీసుకున్నా, అది చూడన్నా నీకు ఓకే అంటే వీడు పర్లేదురా ఈయన్ని మెయిన్ లీడ్గా పెట్టి మనం ఒక సినిమా తీయచ్చు అనే ఆప్షన్ మనం ఇద్దాం ఇండస్ట్రీకి అనేది చిన్న కోరిక అంతే. బిజీ స్కెడ్యూల్గా ఉండే ఒక ఆర్టిస్ట్ ఒకప్పుడు సినిమాలు చేతి నిండా సినిమాలు, ఏ పెద్ద సినిమా చూసినా, ఏ పెద్ద హీరో చూసినా కూడా అందులో ఒక క్యారెక్టర్ మహేష్ విట్టకి ఉంటే బాగుంటుంది అని అనుకునే డైరెక్టర్స్, నీకోసమే సపరేట్ ఒక ట్రాక్ రాసే డైరెక్టర్స్, అక్కడ నుంచి కంప్లీట్ నేను ఇప్పుడు హీరో అయిపోతా, నేను ఒక సినిమా చేస్తా, మొత్తం డబ్బులన్నీ నేనే పెట్టేసుకుంటా అనుకుంటే ఈ గ్రాఫ్ అని తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి. ఆర్టిస్ట్కి ఒక పెద్ద పొజిషన్కి వచ్చేసిన తర్వాత డైరెక్షన్లో దిగుంటే రేపొద్దున ఎవరైనా ప్రొడ్యూసర్స్ అయినా పెట్టడానికి రెడీగా ఉండేవాళ్ళు కదా. నేను అనుకుంది ఎందుకు స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే మళ్ళీ మొత్తం స్ట్రగుల్ పడుకుంటా ఉన్న లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుని మళ్ళీ ఈ రూట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోరా అన్నారు. పెళ్లి చేసుకుంటే నేను మళ్ళీ నేను అంటే ఈ డెసిషన్ తీసుకుంటానో లేదో అని చెప్పేసి ఫస్ట్ నేను సినిమా తీసుకుంటా, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఇంకోటి 365 రోజులు బిజీగా ఉన్నాం. 365 రోజులు 150 రోజులు బిజీగా ఉంటే వాడు హయ్యెస్ట్ డిమాండ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో. అవును, ఓకేనా. సో 300 రోజులు నువ్వు ఒక 100 రోజులు బిజీగా ఉన్నాం, 260 రోజులు ఖాళీగా ఉన్నాయి, దాంట్లో ఒక 100 రోజులు చాలు కదా మనం సినిమా చేసుకోవడానికి అనుకొని దిగినాం. బట్ ఇప్పుడు ఆ 100 రోజులు కూడా లేవు కదా. లేవు. ఎగ్జాంపుల్ సముద్రకాని గారు, ఆయన సినిమాలు చేసుకుంటూ డైరెక్టర్గా కూడా సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయనకి ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో, నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి నాతో పాటు స్ట్రగుల్ అయ్యి ఒక 4 డైరెక్టర్లు కనుక టాప్ పొజిషన్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏరా ఒక క్యారెక్టర్ లేదా అంటే రామావా నీకేంది అది ఒక క్యారెక్టర్ రాస్తారు. నా ఫ్రెండ్స్ ఇంకా డైరెక్టర్లు కాదు, అది ఆల్రెడీ డైరెక్టర్లు ఉన్న వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. 2 తీసుకునేది, ఒకటి డైరెక్టర్కి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటాడు, 2వది మార్కెట్లో ఎవడైతే హాట్ కేక్ లాగా ఉన్నాడో వాడిని పెట్టుకుంటాడు. అది. అండ్ ఈ సినిమా కూడా డిలే అవ్వడానికి రీజన్ డైరెక్టర్ క్రిష్ గారు అని విన్నాను నేను. ఆయన వల్లే సినిమా చాలా డిలే అవ్వకుంటూ వచ్చింది అని. డిలే ఏం లేదు కానీ చాలా డిలేలు ఉన్నాయి. దాంట్లో ఒక 3 నెలలు ఆయన వల్ల. అంటే ఆయన ఏంటంటే నేను ప్రెజెన్స్ చేస్తారా, నేను ఇందాక చెప్పినట్టు అందరూ నో అని చెప్పకుండా ఆయన వచ్చేసి ఆయన ఇది రషెస్ రూపంలో ఉన్నప్పుడే చూసినాడు. చూసి బాగుందిరా మొత్తం కంప్లీట్ అయినాక తీసుకుంటారా, నేను ప్రెజెన్స్ చేస్తాను, నేను రిలీజ్ చేయిస్తాలే, నీకు నీ మీద నమ్మకం ఉంది అన్నాడు. కాకపోతే నాకేంటంటే డిలే అయిపోయింది. నాకు టెక్నికల్గా పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడ ఇక్కడ డిలే అయిపోయి
డిలే అయిపోయిన తర్వాత ఆయన ఇంకా తర్వాత వేరే సినిమాలు స్టార్ట్ చేసేసుకొని అట్లా బిస్కెట్ అయింది. అప్పటికి అంటే ఆయన ఇచ్చిన టైం లైన్లో ఇంకా నేను కంప్లీట్ చేసి ఇచ్చింటే అయిపోయేది. మనకు డిలే అయింది. అంటే ఏదో ఒకటి తీసి వదిలేద్దామని కాకుండా నీట్గా చేద్దాం అనే క్రమంలో డిలే అయిపోయింది. మీ మిస్టేక్ కూడా ఉంది అయితే? ఉంది, నాది కూడా ఉంది. అంటే నేను పెట్టుకున్న కొంతమంది టెక్నీషియన్స్ కానీ వాళ్ళు నెలలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి 6 నెలలు 9 నెలలు చేసిన రోజులు ఉన్నాయి. నా సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి 8 నెలలు వర్క్ అవ్వాలి. సరిగ్గా ఇవ్వట్లేదేమో. బడ్జెట్ ఇచ్చేసిన ఫుల్ ఇచ్చేసిన. ఆయన ఇండస్ట్రీలో బిజీ టెక్నీషియన్. అరే ఏం లేవరా చేసేద్దామని చెప్పి వెళ్ళి ఫుల్ అమౌంట్ ఇచ్చేసి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి అన్న ఇచ్చిన తర్వాత ఆయనకు వేరే పెద్ద ప్రాజెక్ట్ వచ్చి పడింది, ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. దాంతో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన దాకా నేను చేయలేను రా అన్నాడు. నేనేంది, నాకు నువ్వే కావాలన్నా, నువ్వైతే దీన్ని న్యాయం చేయగలవు. ఎవరింతకి? జీవన్ బాబు అని. పేర్లు వేస్తావు. సో అట్లా అయింది. అంటే ఆయన ఆర్ఆర్ఆర్ అయిపోయింది, నేను ఫ్రీగా ఉన్నా చేసేస్తారా అన్నాడు. ఓకే అన్న చేసేయని చెప్పేసి నేను ఫుల్ అమౌంట్ ఇచ్చేసి ఉన్నా. తర్వాత ఏంటంటే కనుక కీరవాణి గారు బింబిసార సినిమా ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కీరవాణి గారితో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన వదిలేసి లేదు నేను మహేష్ గారికి మాట ఇచ్చిన అని రాలేడు కదా నా కోసం. నేనేంటంటే లేదన్నా నాకు నువ్వైతేనే బాగా చేయగలవు, సో ఒక చిన్న సినిమాని మ్యూజిక్తో బాగా లేపాలంటే నీలాంటి ఎక్స్పీరియన్స్డే కావాలి, నువ్వే చేయన్నా అని చెప్పి వెయిట్ చేసిన. ఆ వెయిటింగ్ ఏమైంది, కొద్ది రోజులు అయిపోతుంది. 8 నెలలు 9 నెలలు అయింది నాకు. 8 నెలలు 9 నెలలు ఏ వర్క్ లేదు, ఆయన చేసిస్తే చేసుకుందాం. సో ఇప్పుడు కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. రెడీ, ప్రీమియర్కి రెడీ, రిలీజ్కి రెడీ, అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ సినిమా లాస్ట్ టైం ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ భయంకరంగా వైరల్ అయింది, రీల్స్ చేసిన దానికి ఎక్కడికి వెళ్ళినా దాని గురించి అప్రిసియేషన్. అప్పట్లో నేను చూసిన టైటిల్ మాత్రం కల్ట్ గ్యాంగ్. అవును. ఇప్పుడు ఉత్తుత్త హీరోలు అని మార్చారు. సో ఆ కల్ట్ గ్యాంగ్ సినిమాలో మీరుండే ఒక 4-5 పేర్లు కలిపి ఒక కల్ట్ గ్యాంగ్ కింద పెట్టారు. యాప్ టైటిల్ అది. ఎందుకు అంత యాప్ టైటిల్ని విశ్వక్సేన్ అడగంగానే అలా టైటిల్ ఇచ్చారు? నేను ఇవ్వలేదు. నేను రెన్యువల్ చేసుకోవడం డిలే అయింది. రెన్యువల్ చేసుకోవడం డిలే అయ్యే లోపల అంటే ఒకసారి మనం ఒక టైటిల్ రిజిస్టర్ చేసుకుంటే 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి ఉండాలి, లేదంటే 1 ఇయర్ లోపల మనం రిలీజ్ చేసుకోవాలి. నాకు చెప్పినా కదా నేను అంతా ఇంకా రెడీ, అమ్మ డబ్బింగ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతే ఇంకా అయిపోతుంది సినిమా అనుకునే టైంకి నాకు ఆయన జీవన్ బాబు వల్ల ఒక 9 నెలలు డిలే అయింది. నేనేంటంటే ఈ రెన్యువల్ చేసుకోవడం కొంచెం డిలే అయింది నా దగ్గర నుంచి. ఈ లోపల ఏంటంటే ఆయన తీసేసుకున్నాడు. సో తర్వాత రిటర్న్ అడగాలి, ఒకసారి అడుగుదాము కనుక్కుందామని ఏం ట్రై చేయలేదా? ఎందుకు, ఏముంది, ఆయనకు నచ్చింది ఆయన చేసేసి. బట్ యాప్ టైటిల్ కదా మీ సినిమాకి, అది యాప్ టైటిల్. కానీ నాకు మైండ్లో ఒకటి ఉంది ఏంటంటే ఈ బీసీ సెంటర్లలో ఆ టైటిల్ నోరు తిరగట్లా. కల్ట్ గ్యాంగ్ అనేది నోరు తిరగట్లా. మా నాన్నే 10 సార్లు అడిగాను నన్ను ఇప్పటికీ, నీ సినిమా పేరు ఏందిరా, కల్ట్ గ్యాంగ్, కల్ట్ అంటాడు. అది నీ తెలియదులే అంట. మా అమ్మకి నోరు తిరగట్లా. సో అట్లా నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు శశి గారు నాకు చెప్పారు, ఇంగ్లీష్ టైటిల్ వద్దమ్మా ఎప్పటికే, కానీ నీకు బీసీ సెంటర్లో నీకు అర్థం కాదు వాళ్ళకి, తెలుగు టైటిల్లో పెట్టుకో, నీకు ఎందుకు ఫస్ట్ సినిమాకి ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం అని. అప్పుడు మళ్ళీ సరే అనుకుని ఉత్తుత్త హీరోలు రిజిస్ట్రేషన్, ఎట్లా అది పోయింది కదా, సో తెలుగు టైటిల్ అనుకుంటే ఉత్తుత్త హీరోలు అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఎవరిది ఐడియా ఉత్తుత్త హీరోలు? ఉత్తుత్త హీరోలు కృషి గారిదే. నేను ఫస్ట్ ఆగిపోయిన హీరోలు అనుకున్నా, ఆయన ఫస్ట్ సినిమాకి ఆగిపోయిన అట్లా వద్దురా ఉత్తుత్త హీరోలు పెట్టు బాగుంటది అని. సరే అని చెప్పి. మరి ఇప్పుడు కృషి గారి ప్రెజెన్స్ ఉందా లేదా? లేదు, ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాలో హరిహర వీరమల్లు ఉంది, తర్వాత ఇంకో సినిమా ఉంది, ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు. అది మరి ఇప్పుడు ఆ సినిమాకి ప్రెజెన్స్ కోసం ఎవరిని ట్రై చేయట్లేదా బ్రో? చేయట్లేదంటే తిరిగి చాలా అయిపోయింది బ్రో. సోలో రిలీజే, ఇంకా అది సోలో రిలీజే. నా దగ్గర 30 లక్షలు ఉంటే 30 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా, 5 లక్షలు ఉంటే 5 లక్షలు తెచ్చి రిలీజ్ చేసుకుంటా. లేదా కొంతమంది పాత ప్రొడ్యూసర్లు ఉన్నారనమాట, వాళ్ళు ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాల కోసం వాళ్ళు సరే అమ్మ సగం ఖర్చు మీరు పెట్టుకోండి, సగం ఖర్చు మేము పెట్టుకుంటాం, మేము థియేటర్ రిలీజ్ చేపిస్తాం మీకు. ఇప్పుడు ఓటీటీకి వెళ్ళాలంటే ఫస్ట్ థియేటర్కి వెళ్ళాలి, సో నేను ఇట్లా థియేటర్ రిలీజ్ చేపిస్తాం మీకు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సరే చూద్దాం కొద్ది రోజులు అనేసి వెయిటింగ్ అంతే. ఇప్పుడు అది ఒక లాక్ అయిపోయింది, ఏ సినిమా ఓటీటీకి వెళ్ళాలని కూడా ఫస్ట్ థియేటర్ రిలీజ్ అవ్వాలి. థియేటర్లు బతకాలి కదా పాపం. లేదంటే ఏమవుతుంది తెలుసా, ఓన్లీ ఓటీటీ కోసమే నానాక చెత్త సినిమాలు తీసి అమ్మేస్తారు. అవును. ఇప్పుడు ఒక ఓటీటీకి ఈ సంవత్సరము ఒక మంచి ఓటీటీ 1000 కోట్లు పెట్టింది తెలుగు సినిమాల మీద. సో మనం తెలుగు సినిమా ఒక 1000 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి, ఒక చిన్న ఓటీటీ ఒక 200 కోట్లకు తెలుగు సినిమాలు కొనాలి అన్నప్పుడు ఓన్లీ అంటే ఓటీటీ వాడు డైరెక్ట్ తీసేసుకుంటాడు, అంటే ఏది పడితే అది తీసి అమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న మార్కెట్ పోతుంది వాళ్ళకి, ఓటీటీ ఎత్తేసుకోవాల్సి వస్తుంది. సో అందుకు వాళ్ళు ఫస్ట్ థియేటర్కి వెళ్ళండి. మసూదా ఉంది, మసూదా అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలే. సామాజిక గమనం ఉంది, అంత హిట్ అవుతుందని వాళ్ళు అనుకోలేదు. థియేటర్కి పోయారు, హిట్ కొట్టారు,
తర్వాత ఓటీటీకి ఎక్కువ కమ్ముకున్నారు. వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళకి ఒక బడ్జెట్ చెప్పారు, వీళ్ళకి నచ్చలే. ఇప్పుడు మసూదా ఫస్ట్ ఓటీటీకి పోతే అంత బడ్జెట్, వాళ్ళు ఇచ్చే బడ్జెట్ వీళ్ళకి నచ్చలేదు. సో ప్రొడ్యూసర్ డైరెక్ట్ రిలీజ్ చేసుకున్నాడు, భయంకరమైన హిట్ అయింది. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పిన దానికి 10 రెట్లు ఇచ్చి వాళ్ళే కొన్నారు మళ్ళీ, హ్యాపీ. సో బిగ్ బాస్ తర్వాత స్టార్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఎప్పుడు ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరినైనా తీసుకొచ్చి సినిమాలో పెట్టుకుందాము, కొంచెం మార్కెట్ అయిద్దేమో ఆ థాట్ ఇప్పుడు రాలేదు? లేదు, నేనేంటంటే మొత్తం నాకు తెలిసిన వాళ్ళే, అంటే నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళనే పెట్టాలి అనుకున్నా. అంటే హిట్ కొడితే మహేష్ గారు హిట్ కొట్టారా, పొయ్యిందా మహేష్ గారి చేతులు కాల్చుకున్నారా, అంతే. ఊరికే వేరే వాళ్ళని తెచ్చి ఇబ్బంది పెట్టడం వద్దు. అది ఇందులో ఏదో గీతు మెయిన్ ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది గీతుది. మరి పోస్టర్ మీద ఎందుకు రిలీజ్ చేయలేదు? కొంచెం సస్పెన్స్, అది సస్పెన్స్, అందుకే నీకు ఎక్కడ పేరు కూడా వేయలేదు నేను. సస్పెన్స్ అది, సినిమాలో సస్పెన్స్, బయట పోస్టర్ మీద కూడా సస్పెన్స్. సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది గీతు, సెకండ్ హాఫ్లో వస్తుంది గీతు. అంటే నాకేంటంటే ఒక రాయలసీమ అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు ఒక 2-3 ఆప్షన్లు ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ గీతు ఉండే, ఫోన్ చేసి గీతు ఇట్లా చేయాలి గీతు నా కోసం అది ఇది అంటే చేస్తాను అని చెప్పి వచ్చి చేసింది. ఇచ్చారా పేమెంట్ మరి మొత్తం? ఓకే. సో నేను రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నేను అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేసా బ్రో, కానీ ఎవ్వరు రాలేదు. దేనికి? ఆ రోజు ముహూర్తాలు భయంకరంగా ఉన్నాయి. ఇంకోటి పెళ్ళి హైదరాబాద్లో కాదు, మా ఊర్లో. మా ఊర్లో ఏంటంటే నాకు ఇది మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఉండడానికే ఒక 40 రూములు కావాలంటే దొరకలే, అతి కష్టం మీద దొరికినాయి ఏదేదో రికమెండేషన్ ద్వారా. నేను పొరపాటున ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి వీళ్ళకి నేను బౌన్సర్లను పెట్టి అక్కడ వీళ్ళకి హాస్పిటాలిటీ సరిగ్గా చూసుకోగా ఎందుకు వచ్చిన బాధ. పెళ్లిపీటల మీద కూడా మనకు వచ్చి అన్న అది లేదంట, అన్న ఇది లేదంట, ఎందుకురా హ్యాపీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి చేసుకున్నాం. అది కానీ ఎక్కడ రివీల్ చేయకుండా 8 years నుంచి లవ్ చేసుకుంటా ఎలా ఒప్పించారు అసలు? 8 years లవ్ స్టోరీ ఏంటి? ఎక్కడ బిగ్ బాస్లో కానీ ఆ 2 seasonsలో ఎక్కడ రివీల్ చేయలేదు. సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ ఇలా నాకు ఇవాళ పెళ్ళి ఉంది అని ఫోన్ చేసి షాక్ అవ్వరు ఎవరో ఎవరు? అంటే నాకేంటంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అని 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళా అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోను. ఇంట్లో వెళ్ళా అంటే ప్రశాంతంగా, నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర పోయినా అంటే సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోను. అంటే సినిమాల గురించి మాట్లాడే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది కాకుండా నాతో పాటు చదువుకున్న వాళ్ళు మేమంతా కలుస్తాం కదా ఎప్పుడన్నా, అప్పుడు సినిమాల గురించి అసలు టాపిక్లే రావు. వాళ్ళు ఏం అడగారు, నేను కూడా ఏం చెప్పను. సో అట్లా ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి లవ్ చేసుకోవాలనుకున్నాము. లాక్డౌన్ ముందు చేసుకోవాలనుకున్నాము, కుదరలేదు. సరే చేసుకుందాం లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత చేసుకుందాం, నాకు మధ్యలో ఈ పురుగు వచ్చింది మైండ్లోకి, ఇది సినిమా తీద్దాం ఫస్ట్ అని. సరే ఇది అయిపోయినాక చేసుకుందాం అనుకున్నా. ఆ సినిమా తర్వాత ఏంటంటే రిలీజ్ చేసుకున్నాక చేసుకుంటా బాగా అనుకున్నా. అది కొంచెం డిలే అవుతా అంటే సరే మా అమ్మ వచ్చేసి అది ఎప్పుడైతుందేమో ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాం అంతే. ఏంటి లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ ఏం లేదు. నేను హైదరాబాద్లో ఎక్కువ తిరిగాను కాదు, బెంగళూరుకి వెళ్ళి తిరిగేవాడిని. మొత్తం నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా బెంగళూరులో సెటిల్ అంటారు. మా చెల్లెలు బెంగళూరులో ఉండేది. సో అక్కడికి వెళ్ళి తిరిగేవాడిని. అక్కడ పరిచయం అయింది. పరిచయం అవగానే చెప్పిన లవ్వులు గివ్వులు నాకు రాదు, నాకు ఇవన్నీ పెళ్లి చేసుకుంటా, నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. కానీ అదేంది సడన్గా అనింది. అప్పటికి ఇండస్ట్రీలో కూడా లేవు కదా బ్రో? ఉన్నా, ఇండస్ట్రీలో ఉన్నా, స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే 2017 ఆ టైంలో. అప్పుడు కాబట్టి సినిమాలు చేసిన సో ఇట్లా చేసుకుంటా అన్న. సరే ఓకే అయింది. నేనైతే కన్ఫర్మ్ చేయను, అది సరే నీకు ఇష్టమైతేనే చేసుకో, బట్ నాకైతే ఏంటంటే లోపల ఆ ఫీలింగ్ పెట్టుకొని బయట నీతో నేను ఏదో కుళ్ళు జోకులు వేసి అవన్నీ చేయను, సో ఇది అని చెప్పిన. చెప్పిన తర్వాత మెల్లమెల్లగా తర్వాత ఆ అమ్మాయికి నచ్చిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్పాం. చెప్తారు వాళ్ళు ఎప్పుడో చేసేసుకోన్నారు, నేనే డిలే చేసిన. చేసుకుందాం నిదానంగా చేసుకుందాం అని. అట్లా ఇదిగో 30 దాటిన తర్వాత చేసుకుందాం నెమ్మదిగా. ఆ మధ్యలో అసలు ఈ లాక్డౌన్, ఈ సినిమా తీయాలి ఇవన్నీ లేకుంటే ఎప్పుడో చేసేసుకునిద్దాం అయింది. కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. బయట ఎక్కడికైనా ఫంక్షన్స్ తీసుకురావడం కానీ, పార్టీస్ తీసుకురావడం కానీ, సినిమా ఈవెంట్స్ తీసుకురావడం కానీ ఎక్కడ చేయలేదండి బ్రో? ఎందుకు ఇష్టం లేదు అంతే. ఎవరికి చెప్పలేదు ఎందుకు అసలు? ఎవరు చెప్పలేదు అంటే నేనే 24 గంటలు ఫోన్లో ఏం మాట్లాడిన, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది. ఎందుకో చెప్పాలనిపించలేదు అంతే. ఇప్పుడు నీకు కొన్ని కష్టాలు ఉంటాయి డార్లింగ్, నువ్వు కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తావా? లేదు. పోనీ నీకు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది కనిపించిన ప్రతి ఒక్కడికి చెప్తావా? చెప్పవు కదా. బట్ అట్లీస్ట్ మ్యారేజ్ ఇట్లా నేను ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నాను, లేకపోతే ఆ రిలేషన్ అమ్మాయిలకి చెప్పేవాడిని. నన్ను ఎవరిని గెలికితే చెప్పేవాడిని, నాకు ఆల్రెడీ కమిటెడ్ అమ్మా అని చెప్పేవాడిని. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? మ్యారేజ్ తర్వాత ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ చూసే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయట్లేదు? ఏం లేవు. అందరూ అంటారు కానీ అవి ఊరు కామెడీకి చెప్పుకునేవి అవన్నీ. అసలు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం అంటే ఎవడు పెళ్లి చేసుకోడు కదా, అందరూ చేసుకుంటారంటే ఏమని? నీ ప్రతి సీజన్కి ఇంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే మామూలు ఏది జరగాల్సింది అది జరగాలంతే. నీకు సక్సెస్ అనేది, డబ్బులు అనేది ఈరోజు వస్తుంది రేపు రాదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ టైంకి అది జరిగిపోవాలంతే.
అంటే ఇప్పుడు మైండ్ సెట్ కానీ ఫినాన్షియల్గా కానీ రేపు సినిమా రిలీజ్ అయ్యే టైం కానీ ఇదంతా ఇప్పుడు బడ్జెట్లు అంతా ఎలా మేనేజ్ చేస్తున్నాం, అసలు డబ్బులు ఉన్నాయా లేవా, అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది ఒక కూలి పనికి వెళ్ళేవాడు పొద్దున్న కూలి పనికి వెళ్తాడు. కూలి పనికి వెళ్ళి పొద్దునంతా పని చేసి సాయంత్రం వచ్చి ఒక 1/2 కిలో రైసు, ఓ 2 పచ్చడి ప్యాకెట్లు, ఓ పెరుగు ప్యాకెట్ కొనుక్కొని అన్నం పెట్టుకొని తిని పండుకుంటాడు. నాకు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఏదైనా ఛాన్స్ వచ్చిందంటే వెళ్ళాలి, ఒక 10 రోజులు షూట్ చేసుకోవాలి, ఆ డబ్బులు వచ్చిందంటే అది తీసుకొని వచ్చి సినిమాకి పెట్టుకోవాలి, ఇదే ఉంది. అది మరి ఇప్పుడు ఆ పని లేదు కదా అంటున్నా. ఉంది, ఆ పని ఏం లేదు. చిన్న సినిమాలు హ్యాపీగా చేసుకుంటాను నేను. నీకు పెద్ద సినిమాల్లో కనపడట్లేదు కానీ చిన్న సినిమాలలో మంచి పేమెంట్లు ఇస్తారు, హ్యాపీగా ఉంటుంది. చిన్న సినిమాల్లో నీకు భయంకరమైన పేమెంట్. పెద్ద సినిమాల్లో మనం డిమాండ్ చేయలేము. సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మీరు ఎంత ఇస్తారు చెప్పండి సార్, ఇంత అయితే ఇస్తామమ్మా, సరే ఓకే సార్. చిన్న సినిమాలు ఏంటంటే మనం డిమాండ్ చేయొచ్చు, లేదంటే ఇంత ఇస్తేనే వస్తా అంటే సార్ నా కోసం రండి సార్ అని చెప్పి పిలుస్తారు. సో అదే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ పుష్ప సినిమా డేట్స్ వల్ల ఓకే చేయలేదు కదా? డేట్స్ కాదు ప్రాబ్లం, ఏంటంటే ఇప్పుడు అసలు పిలిచారు, చెప్పారు, అయిపోయింది. నా తర్వాత ఇంకొక 2-3 ఆప్షన్లు కూడా ఉన్నాయి, అందరిని అనుకున్నారు. లాస్ట్కి ఏంటంటే కొత్త వాళ్ళతో వెళ్దామని చెప్పి కొత్త వాళ్ళతో పోయారు, అంతే అంతే అనిపిస్తుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ సేమ్ మనోళ్ళలాగా 4-5 సినిమాలు హీరోగా చేయొచ్చు అని. ఏమో అది చేయలేదు కాబట్టి నేను సినిమా తీసుకున్నానేమో, పెళ్లి చేసుకున్నానేమో, ఏమో చేస్తుంటే అనుకుంటే డ్రీమ్ సినిమా హీరోగా చేయడము, డైరెక్షన్ చేయడము ఈజీ అయిపోయేది కదా. వస్తుంది. ఇప్పుడు అంత పుష్ప సినిమాలో కనుక నేను ఉండింటే అసలు ఈ చేసేవాడినే కాదు ఇవన్నీ. ఆ మార్కెట్ పెట్టుకొని ఫస్ట్ అన్ని సినిమాలు ఓకే చేసుకుని ఒక 5 ఏళ్ళు వచ్చిందంతా పెట్టేసుకుందాం పక్కన అనుకునింది. ఏం లేదు, నీకు ఆకలి అయినప్పుడే ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏదో ఒకటి చేయాలి మనము అని. అట్లా పుష్ప 2లో మళ్ళీ ఏం ట్రై చేయలేదు? ఏం ట్రై చేయలేదు, ఛాన్సెస్ కోసం ఏం ట్రై చేయలేదు. ఫస్ట్ టైం పిలిచారు వాళ్ళే, సో మళ్ళీ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళే పిలుస్తారులే అనుకున్నా. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఏదన్నా ఉన్నా కానీ ఎప్పుడన్నా కనపడినప్పుడు చెప్పేవాడిని, అన్న ఏమన్నా ఉంటే పిలవండి అన్న అంటే సరే రా అంటారు. తర్వాత వాళ్ళు ఏం పిలవలే. అది అంటే నాకు ఒకటి ఉంది దరిద్రం, ఏంటంటే పిలిస్తే మంచి క్యారెక్టర్ పిలుస్తారు, లేదనుకో అసలు క్యారెక్టర్ ఇయ్యరు. ఏంట్రా అంటే ఆ చిన్న క్యారెక్టర్ ఇచ్చి నేను అవమానించలేము రా అంటారు. ఏదో ఒకటి ఇవ్వండి అన్న, ఏదో ఒకటి ఇవ్వండి అంటారు. నేను చిన్న క్యారెక్టర్లు రాక పెద్ద క్యారెక్టర్లు రాక అదే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు. సో ఈ బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి బ్రో? అంటే చాలా మందికి ఉండింది, ఆల్రెడీ ప్రో అవుతూ వస్తున్నది, వీళ్ళని సినిమాల్లో చూడట్లేదు. ఇప్పుడు 150 మంది దాకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వాళ్ళు ఎవరు తర్వాత కనిపించుకుని నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళ బజ్ తర్వాత పోతుంది. మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడున్నారు వీళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అని. సో ఇదంతా నమ్ముతావా బ్రో? బిగ్ బాస్ వల్ల మన పర్సనాలిటీ అంతా బయటపడిపోయి జనాలకు ఒక ఇంట్రెస్ట్ పోతుంది అంటే అదే నీకు హిందీ బిగ్ బాస్ నుంచి వచ్చి హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు, తమిళ బిగ్ బాస్ నుంచి వచ్చి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మన తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు రాల్సిప్పిలేని సాంగ్స్ పడతా అందరికీ తెలుసు, కానీ తెలుగు బిగ్ బాస్ వల్లే కదా మనోడికి అంత పేరు వచ్చింది బయట కూడా. కానీ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కానీ శ్రీముఖి కానీ యాంకరింగ్ చేసుకుంటుంది, కానీ మిగతా వాళ్ళు ఏంటంటే ఒక సీరియల్ నుంచి వచ్చినోడు సినిమా హీరో అయిపోవాలి. ఇప్పుడు యాక్టర్గా ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే అతను హీరో అయిపోవాలి. ఈ చేంజ్ వల్ల ఏమన్నా మైనస్ అయిపోతుంది అందరికి? ఏం మైనస్ కాదు. దో నీకు టాలెంట్ ఉంటే నువ్వు నిలబడతావు, టాలెంట్ లేకుంటే నిలబడవు, అంతే ఇక్కడ. కాకపోతే ఏంటంటే నీకు ఇది జనాల రీచ్ పెరుగుతుంది, జనాల రీచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక సినిమా నిజంగానే బాగుంది అని నీకు ఎవరైనా చెప్తే నువ్వు వెళ్తావు కదా దాంట్లో. ఇప్పుడు మలయాళం సినిమాలు మన వాళ్ళు చూస్తారు రండి, మలయాళం సినిమాలు మన ప్రేమల సినిమా వచ్చింది, మంజుమల బాయ్స్ వచ్చింది, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, హీరోల పేర్లు తెలియదు, హీరోయిన్ల పేర్లు తెలియదు, డైరెక్టర్ పేరు తెలియదు, ఎవరిదే తెలియదు. సినిమా బాగుంది అని అంటే వాళ్ళు సినిమా బాగుందని చెప్పగానే వెళ్ళిపోతారు కదా. ఇదే అంతే, నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఇప్పుడు నేనే చెప్తాను నేను యూట్యూబ్లో దగ్గర ఒక 400-500 వీడియోలు చేసింటా. కొన్ని హిట్ అయినట్టున్నాయి, కొన్ని ఫట్ అయినట్టున్నాయి. ఇప్పుడు హిట్ అయిన దానికి నేను తోపు అని చెప్పుకొని ఫట్ అయిన దానికి జనాలు చూడట్లేదు అది ఇది ఎట్లా చెప్తాం? కంటెంట్ ఉంటే ఎవడైనా చూస్తాడు అంతే. అంటే రీచ్ వస్తుంది ఓకే, కానీ మహేష్ విట్టకి అప్పుడు ఎంత రీచ్ ఉందో ఇప్పుడు రీచ్ అలాగే ఉంది కదా. ఏం మార్పు వచ్చింది? ఏమో నన్ను ఇట్లా చూడాలనుకుంటారేమో, అది కదా. ఇట్లా అంటే ఎట్లా అంటే అప్పుడు ఎంత రీచ్ ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది. అవును, అంటే నేను ఏంటి అని బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి బాగా. ఆ సినిమాలు చేసుకున్నా కూడా డబ్బులు వస్తాయి కదా, అదే ఫ్లో కంటిన్యూ చేస్తాను ఒక ఫ్లోలో. బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత సింపుల్గా ఏంటంటే ఒక సినిమాకి ఒక క్యారెక్టర్కి 10 మంది లిస్ట్ తీసుకుంటే 8వ 9వ నాది ఉండేది. ఓకే. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత
ఆ లిస్ట్ పైకి వెళ్ళింది. ఎందుకంటే సార్ రీసెంట్గా ఇట్లా టీవీ షోకి వెళ్ళి వచ్చారు సార్, ఈయన కొంచెం రీచ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం బజ్లో ఉన్నాడు, ట్రెండింగ్లో ఉన్నాడు, ఓకే అని చెప్పేసి ఆ 8వ ప్లేసు 2వ ప్లేస్కి 1వ ప్లేస్కి వెళ్ళింది. అంతకుముందు నాకు ఒక 10 రూపాయలు పేమెంట్ ఇచ్చేవాళ్ళు, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 50 రూపాయలు వేయడం స్టార్ట్ చేసినారు. అంతే, నీకు ఎదుగుదల వచ్చిందా లేదా అంతే. కానీ ఎక్కడ ఫస్ట్ సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఓటీటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ మీ అందరికీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, 1 year వరకు స్టార్ మాలో ఈవెంట్స్ ఏమున్నా కూడా వెళ్ళాలని. కానీ ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వకపోవడం రీజన్ ఏంటి? నేనా ఎందుకు కాలేదు, చాలా అయినా ఓటీటీ తర్వాత. ఓటీటీ తర్వాత ఏంటంటే ఓటీటీలో కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని పిలుచుకున్నారు, మౌన విలువలే అంతే. అదే నా రీజన్, ఏమన్నా ఎలిమినేషన్ అయిపోయింది అని హట్ అయ్యి నేను రాను. నాకు ఫస్ట్ ఏంటంటే ఈ ఎక్కువ మాట్లాడేది రా, సినిమాలలో ఏంటంటే ఒక సీన్ ఇస్తారు కాబట్టి ఆ సీన్ డెవలప్ చేసి ఏదో కామెడీ చేసుకుంటాం. టీవీ షోస్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కంటెంట్ ఇచ్చేది రాదు, వీడికి డబ్బులు ఇచ్చి వేస్ట్ రైడ్ కంటెంట్ ఇవ్వడం అంటారు, అందుకు తక్కువ పిలిచారు నన్ను అంతే. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎవరితో టచ్లో ఉన్నవారు ఇప్పటికీ స్టిల్ అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నావు? ఎవరు ర్యాప్ ఏం లేదు, ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడడమే అంతే. రెగ్యులర్ కలుసుకోవడానికి ఫోన్లు ఏం లేవు? నేను అసలు ఈ పార్టీ ఫ్రీగా ఏమి ఉండదు, 8:30 9 ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతా, పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళిపోతా అంతే. ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయారు బ్రో హైదరాబాద్? లేదు, మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు, నేను మా వైఫ్ ఇక్కడ పుప్పాలు కూడా, మా చెల్లి మా బావ నిజాంపేట. ఇల్లు ఏమన్నా ఇంకా కొనుక్కున్నావు? ఇంకా కొనలేదు. ఇంటికి డబ్బులు కట్టా, ఒక 40% పేమెంట్ చేసిన, 60% ఉంది, ఆ 60% తెచ్చి సినిమా పెట్టా. ఇప్పుడు ఇదంతా అయిపోతే అవుతుంది, లేదంటే కొంచెం నిదానంగా అవుతుంది. నిదానంగా అంతే. ఎక్కడ హైదరాబాద్లో తీసుకున్నావు? హైదరాబాద్లోనే. ఇంకేంటంటే ఒకప్పుడు ఫన్ బకెట్ ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు మహేష్కి, ఇప్పుడు మహేష్కి ఏం సంపాదించుకున్నాడు ఈ జర్నీ మొత్తంలో? డబ్బులు బాగా సంపాదించుకున్నా. ఇంకోటి ఏంటంటే స్ట్రగ్లింగ్ అనేది లేదు, ఏదో ఒకటి చేసి బతుకుతున్నా హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే నా లైఫ్లోనే పెద్ద రిస్క్ తీసుకున్నా, ప్రొడ్యూసర్గా, హీరోగా, అసలు మొత్తం అన్ని రకాలుగా ఇంకా నేనే దిగిపోయి ఒక పెద్ద రిస్క్ అయితే తీసుకున్నా. ఈ రిస్క్ నాకు ఇప్పుడు వచ్చిందని చాలా హ్యాపీ. అంటే నీకు హిట్ కొట్టడం, హిట్ ఫ్లాపు అనేది సెకండరీ, అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అసలు ఆ హిట్ కొట్టాలన్నా నీకు పెద్ద హిట్ వచ్చిందంటే గ్రేట్, నీకు పెద్ద ఫ్లాప్ వచ్చినా గ్రేటే. ఎందుకంటే నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టి. నేను నా లైఫ్లో ఎప్పుడు చేయలేని రిస్క్, నా జీవితంలోనే ఎప్పుడు చేయలేని రిస్క్ తీసుకున్నా. నేను జాబ్ వదిలేసి, చదువు వదిలేసి ఇండస్ట్రీకి రావడం ఎంత పెద్ద రిస్కో, దానికి 100 రెట్లు రిస్క్ ఈరోజు తీసుకున్నాను. చూద్దాం, ఏమో ఇది క్లిక్ అయిపోతే అట్లా. కానీ ఈ రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ అన్ని మనం తమిళ్లో ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, తెలుగులో చూస్తారంటావు బ్రో? పుష్ప రా అండ్ రస్టిక్కే, దసరా రా అండ్ రస్టిక్కే. బట్ వాళ్ళు స్టార్డమ్ ఉన్న హీరోస్ కదా, కొత్త వాళ్ళు చేస్తున్నారంటే చూస్తారా? ఒక స్టార్ హీరోనే ట్రై చేశాడు, కొత్త వాళ్ళు ఎందుకు ట్రై చేయము? ఇప్పుడు అనంతపురం అనే సినిమా ఉంది, కలర్ స్వాతిది, అది రా అండ్ రస్టిక్, మన వాళ్ళకి బాగా నచ్చింది, అదే మనం దిద్దాం అంతే. ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటంటే, నీకు తమిళనాడు రాయలసీమ మెంటాలిటీస్ కానీ తర్వాత వాళ్ళ పద్ధతులు కానీ ఒకటేలాగా ఉంటాయి కొంచెం. ఎందుకంటే మనకు కొంచెం ఇటు సైడు అంటే తెలంగాణ ఎఫెక్ట్ కన్నా మాకు తమిళనాడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అనిపించింది, ఇది ఫస్ట్ సీన్ ఎక్స్పెరిమెంట్ తీయకూడదు, అందరికీ నచ్చేది తీయాలి, అందరికీ నచ్చే ఎంటర్టైన్మెంట్ తీయాలి, మనము ఎక్స్పెరిమెంట్ అనేది అసలు పోకూడదు. దీన్ని ఏంటంటే కనుక మనము మన ఊర్లో మనం సినిమా తీస్తే మనం ఏ ఫ్లేవర్ అని వెళ్తాం. ఇప్పుడు నీకు లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, సస్పెన్స్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, థ్రిల్లర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, హర్రర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, తర్వాత ఈ కాంతారా ఇవన్నీ ఉంటాయి, ఇవి దేవుడికి సంబంధించినవి, ఈ తాంత్రిక విద్యలు, దేవుళ్ళు ఇవన్నీ ఉంటాయి ఒక స్టైల్, అవి ఒక స్టైల్లో తీసుకోవాలి. కమర్షియల్ సినిమా ఒక లెవెల్ ఉంటుంది. సో నేను ఏది తీయగలను అంటే నాకున్న బలం ఏంది. ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేనేదో నాని అన్నలాగా, సిద్ధార్థలాగా లవర్ బాయ్ అయిపోదాము అంటే నాకు రాదు, ఎందుకంటే నాకు కష్టం అది కొంచెం. నాకున్న అబిలిటీ ఏంటి, సో నేను మొరట్టుగా అయితే చేయగలను, సో మొరట్టుగా తీద్దాం అని చెప్పి అదే సినిమా తీసిన. అంటే ప్రొడ్యూసర్స్ ఖర్చు పెడతారని తెలుసు, ఎక్కడ కొంచెం తగ్గించుకోవాలని చూసుకుంటారని తెలుసు, కానీ నేను మీ షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను విన్నది ఏంటంటే
ఒక టీ షాప్ దగ్గర షూట్ జరిగితే ఆ టీ షాప్ వాడిని యాక్టర్గా పెట్టేసి వాడితోనే షూట్ చేస్తారని విన్నంత. అలాగే చాలా మంది చాలా వరకు అట్లయినాయి, చాలా వరకు అట్లయినాయి. ఒక థియేటర్లో షూట్ చేసినా థియేటర్ ఓనర్నే పెట్టేసినాం. ఆయన మామూలుగా డైలాగులు చెప్పలేక టెన్షన్ పడతాడు. టెన్షన్ పడతా అంటే అన్న ఏ బ్రాండ్ అని అంటే ఈ బ్రాండ్ ఇలా క్వార్టర్ వేసుకుని రాబోతున్నా, ఒక క్వార్టర్ వేసుకొని వచ్చాడు, చించి పడేసాడు యాక్టింగ్. అయితే మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం చేయగలం అంతే. ఎంత ఉంటుంది బడ్జెట్ ఈ ఫిలింకి? సుమారుగా అయింది బడ్జెట్ దగ్గర దగ్గర నీకు ఇది 1-2 మధ్యలో అయింది. ఎంత అనుకున్నావు బ్రో స్టార్టింగ్ నేను నా దగ్గర ఒక 50 లక్షలు ఉండే, 50 లక్షలు ఇస్తామా అనుకున్నా. అది చినిగి చినిగి చాట్ అయ్యింది, పెద్దదైంది. ఆల్మోస్ట్ ఒక 3 times ఎక్కువ అయింది దానికంటే. సేమ్. బట్ ఫైనల్గా రిలీజ్కి రెడీగా ఉంది. రిలీజ్కి రెడీ. టార్గెట్ ఆడియన్స్ ఎవరు? టార్గెట్ ఆడియన్స్ బీసీ సెంటర్స్ అంతే. బీసీ సెంటర్స్ నేను ఫస్ట్ ఓన్లీ రాయలసీమ అనుకున్నా, కానీ నాకు చాలామంది ఎవరికైనా చెప్పినప్పుడు ఏంటంటే అన్న అట్లేం ఉండదన్నా, ఇప్పుడు తెలంగాణలో కోస్తాలో కూడా అన్ని రకాల సినిమాలు ఉంటాయి, నువ్వు అట్లే మెంటల్గా ఫిక్స్ అవ్వద్దు. అది చెప్పలేము, రిలీజ్ అయిన తర్వాత ఎవరు చూస్తారో అనేది మనం చెప్పలేము, ఎవరికి రీచ్ అవుతుందని చెప్పలేము. బట్ రాయలసీమలో అయితే నాకైతే టెన్షన్ లేదు. రాయలసీమ అంతా అక్కడ వాళ్ళు అక్కడే కాబట్టి షూటింగ్ అంతా వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, వాళ్ళు చూస్తారు అటు సైడ్ అయితే. అటు సైడ్ నాకు టెన్షన్ లేదు అసలు. అది అండ్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నుంచి మహేష్ బాబుని ఎందుకు తీస్తావు బ్రో? ఎక్కడికైనా వెళ్ళారు నీ పేరు అంటే మహేష్ బాబు అంటే పైకి కిందకి తీసేవాళ్ళు. ఏది ఎక్కడ బయట హైదరాబాద్కి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి నా పేరు మహేష్ బాబు అంటే కొడతారేమో అని చెప్పి మహేష్ విట్టా అని పెట్టుకున్నాను. చాలా తక్కువ మంది తెలుసు కదా ఈ పేరు మహేష్. నా ఆధార్ కార్డు చూస్తే తెలుస్తుంది, విట్టా వెంకట మహేష్ బాబు అని ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చా చేంజ్ చేసుకున్న పేరు? నేను ఇండస్ట్రీకి వచ్చాక సింపుల్గా ఉండాలి. మహేష్ అనే పేరుతో చాలా మంది ఉంటారు, మహేష్ బాబు అనే పేరుతో మహేష్ బాబే ఉన్నాడు. సో మనం ఏం చేద్దాం, సో మహేష్ విట్టా అంటే విట్టా అనేది కొత్తగా ఉంటుంది, ఇండస్ట్రీలో ఎవరు లేరు కదా ఆ పేరుతో ఇంటి పేరుతో అని చెప్పి నేను అది పెట్టుకున్నాను. నన్ను ఎవరన్నా ఇప్పుడు ఒక సెట్లో ఎక్కువ మహేష్ అనే వాళ్ళు ఒక సెట్లో 10 మంది ఉంటారు, నన్ను ఎవరన్నా మహేష్ అని వద్దన్నా విట్టా అని పిలువండి అని చెప్తాను. అప్పుడు నన్ను పిలుస్తారు విట్టా షార్ట్ రెడీ వచ్చాయని. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి బ్రో? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కుర్మనాయికి అని ఒకటి ఉంది, మన రాస్తారు హీరో. తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడు, విలన్ ఒక ఆయన ఉన్నాడు కానీ రివీల్ చేయొద్దు, అప్పుడు నాకు ఇంకా చెప్పలేదు వాళ్ళు, అంటే రివీల్ చేయమని చెప్పలేదు. అదొకటి పెద్ద సినిమా. అండ్ మిస్టర్ బచ్చన్ ఒకటి, హరీష్ శంకర్ గారు మన రవితేజ్ అన్న, ఓకే. దాంట్లో ఆ 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇంకా చిన్న సినిమాలో ఎప్పుడైతే తెలియదు, చిన్న సినిమాలు చేసినా కానీ ఒక 4 ఎప్పుడైతే తెలియదు. సో ఒకవేళ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో అడగకపోతే ఏంటి పరిస్థితి? ఫైనాన్షియల్గా కానీ తీసుకున్న అప్పులు కానీ ఇట్లా పరిస్థితి? అప్పులు ఏం లేవు, మొత్తం నేను నా ఫ్రెండ్సే పెట్టుకున్నాం కానీ అప్పులు ఏం లేవు. పోతే పోయింది, దోలు తీసుకుని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయడం అంతే. వస్తే మళ్ళీ సినిమాలు వస్తే ఇమ్మీడియట్, వచ్చిందని మళ్ళీ ఇంకో సినిమా వచ్చిందంటే ఇమ్మీడియట్, పెట్టిన డబ్బులు వచ్చినా కానీ ఇమ్మీడియట్ రెడీగా ఉన్నాం. అంటే పెట్టిన డబ్బులు వచ్చిందంటే మనం సేఫే కదా. అమ్మ అప్పుడు ఏమేమి మిస్టేకులు చేసినాం మనం, ఈసారి ఏమేమి మిస్టేకులు చేయకూడదు, ఈసారి త్వరగా సినిమా తీయాలంటే ఏం చేయాలి, తర్వాత బిజినెస్ కావాలంటే ఏం చేయాలి, ప్రమోషన్ ఎప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, అట్లా ఏ టెక్నీషియన్ అయితే మనకు ఆన్ టైం మనం చెప్పిన టైంకి మనకు అవుట్పుట్ ఇవ్వగలడు. సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈసారి ఇంకా ఫాస్ట్గా చేస్తాం. అది. సో ఇప్పుడు ఈ కొత్త సినిమాలకి చిన్న సినిమాలకి థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా వేసుకున్నా కూడా ఒక 100 కూడా చాలా ఎక్కువ అనుకుంటా థియేటర్స్ ఇచ్చేది. 100 థియేటర్స్ రావాలంటే నీకు దగ్గర దగ్గర నువ్వు ఒక 10 లక్షలు 16 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, 16 లక్షలు పెట్టుకోవాలి ఖర్చు. మరి ఇప్పుడు ఆ బడ్జెట్ పెట్టడం రెడీగా ఉన్నావు బ్రో? డబ్బులు సంపాయాలా లేదా ఎవరినో ఒకరిని పెట్టేసుకొని కొలాబరేషన్లో ఎవరితో ఒకరితో మాట్లాడేసుకొని వెళ్ళిపోవాలా. సో ఫైనల్గా ఈ ఉత్తుత్తి సినిమాలు ఎలాంటి కంటెంట్ ఇది నీకు? వీళ్ళు ఏంటంటే అంటే ట్రైలర్లో కథ వస్తుంది, ట్రైలర్ ఇంకా చెప్పలేదు ఏం లేదు. ఇది ఏంటంటే రాయలసీమలో ఒక సురభి నాటకానికి సంబంధించిన ఫ్యామిలీ. సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి యాక్టింగ్ అయ్యంటే పిచ్చి. సో వీళ్ళు ఏదో చేసుకుంటా అంటారు, వీళ్ళతో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఆగిపోతుంది. వీళ్ళు హీరోలు అయితే ఊరంతా ఎక్స్ట్రాలు చేస్తారు. చేసిన తర్వాత అది అయిపోవడం వల్ల ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని కామెంట్ చేస్తారు, ఎరా ఉత్తుత్త హీరోలు, ఎరా ఉత్తుత్త హీరోలు, ఎరా ఉత్తుత్త హీరోలు. వీళ్ళు అమ్మ ఇట్లా కాదురా, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి మనం కంప్లీట్ చేయాలా అనుకొని ఆ డబ్బులు సంపాదించే దాంట్లో వీళ్ళు వెళ్ళి వేరే దాంట్లో ఇరుక్కుంటారు. అక్కడి నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది తర్వాత కామిక్ డ్రామా అంతే. హ్యాపీగా థియేటర్కి వచ్చుకొని నవ్వండి వెళ్ళిపోండి అంతే. ఓకే. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ ఉత్తుత్త హీరోల గురించి ఏం చెప్తావు బ్రో? ఏముంది, ఫస్ట్లోకి రిలీజ్ అయింది ఇప్పుడే. అండ్ మెల్లమెల్లగా అన్నీ రిలీజ్ చేసి ఎలక్షన్ తర్వాత
గ్రాండ్గా రిలీజ్ చేద్దాం అనేసి ఉన్నా. అంటే ఇంకోటి ఏంటంటే ఏదో రిలీజ్ అయింది 10-20 థియేటర్లు రిలీజ్ అయింది పోయింది. నా ఫ్రెండ్సే నాకు ఫోన్ చేసి ఏరా ఎప్పుడురా సినిమా రిలీజ్ అంటే అయిపోయిందిరా నీ అమ్మ వారం అయిందని చెప్పుకునే దానికన్నా కొంచెం అందరికీ తెలిసేలాగా రిలీజ్ చేసుకుందామని వెయిటింగ్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఉత్తుత్త హీరోల సినిమా సక్సెస్ అవ్వాలి, మళ్ళీ ఇందరు అనుకున్నట్టు ఇంకో సినిమా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఆ డైరెక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.